హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను నా స్టైల్లో అంటే మా అమ్మమ్మగారు టైంలో వండే స్టైల్లో నేను వంకాయ బంగాళదుంప కర్రీ చేస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నేను ఇలాగ ఒక ½ కిలో వంకాయలు తీసుకున్నాను, ఒక బంగాళదుంప తీసుకున్నాను. తర్వాత అంటే పెద్దదైతే ఒక ఉల్లిపాయ సరిపోద్ది, నేను చిన్నవి కాబట్టి 2 చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక చిన్నవి 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కడిగి నానబెట్టి ఉంచాను అనమాట. అయితే చూడండి, ఇది మట్టి తాల్సి ఇంచుమించు 2 years అయిందండి నేను కొని. ఒకసారి ఉండాను, తర్వాత మళ్ళీ చేయలేదు. ఈరోజు దీనిలో చేస్తాను అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి ఇవన్నీ మాత్రం ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాలి. అవి తరిగి పెట్టుకుంటే సరిపోద్ది. ఓకేనా. ఆ ప్రొసీజర్ అంతా నేను ఇవి కూరగాయలన్నీ ముక్కలు తరిగిన తర్వాత మీకు చూపిస్తాను. హాయ్, ఇప్పుడు మనం కర్రీ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం మట్టి కళాయి పెట్టుకుందాం. ఇది 2 సంవత్సరాలు అయింది తీసుకుని. అయితే ఒకసారి చేశాను చేపల కూర, చేపల ఫ్రైను. తర్వాత మళ్ళీ పైన పెట్టాను. మా పిల్లలు అడుగుతున్నారు, ఒక్కసారి కూడా చేయలేదేంటమ్మా దీనిలోను రెసిపీ అని. అందుకోసము కొంత ఇప్పుడు తీసి దీనిలో వంకాయ బంగాళదుంప కర్రీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం. అంటే మామూలు డిష్లు అయితేనేమో డిష్ డ్రై అయ్యేంత వరకు కూడా మనం ఆయిల్ వెయ్యం, కానీ ఈ మట్టి పాత్రలో మాత్రం ముందే ఆయిల్ వేసి పెట్టుకోవాలి. లేకపోతే అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ముందే మనం ఆయిల్ వేసి అప్పుడు వేడి చేసుకోవాలన్నమాట. కర్రీ చాలా బాగుంటుంది, ఓల్డ్ స్టైలు. అంటే జనరల్గా ఒక రకంగా చెప్పాలంటే విలేజ్ స్టైల్ అనమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. కొంచెం అంటే ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసినట్టు వేస్తున్నాను అనమాట. వేసి ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఆ తర్వాత 1 by 1 వేసుకుందాం. నేను ఏం చేస్తానంటే చూడండి, ఉప్పు నీళ్ళల్లో వంకాయలు బంగాళదుంప కలిపి కట్ చేసేసి వేసాను అనమాట. చాలా ఈజీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వంకాయలు బంగాళదుంప వేసాను కదా, ఆ వెంటనే పచ్చిమిర్చి వేసుకోవాలి. వంకాయ కూరకి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే రుచి. వంకాయ అనే కాదు, వెజిటబుల్స్ కర్రీ వేడి చేసుకున్నా కానీ దానికి కొంచెం పచ్చిమిర్చి ఒక రవ్వ అంటే 1-2 కాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇదేంటంటే ఈ మట్టి పాత్రలో చేస్తున్నాను కదా, ఒక్కసారి ఇది వేడెక్కితే అసలు ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. ఫస్ట్ వేడెక్కడానికే కొంచెం టైం తీసుకుంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. దీనిలో కొన్న తర్వాత ఒకసారి నేను చేపల కూర చేశాను. ఇంకా తర్వాత మళ్ళీ చేపల కూర, చేపల ఫ్రై చేశాను. తర్వాత మళ్ళీ ఇంకేం చేయలేదు, అందుకని ఈవేళ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, మనం పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదా, ఉప్పు కారం పసుపు వేసుకుందాం. వేసుకుంటే ఉప్పు కారం పసుపుతో చక్కగా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట.
ఫస్ట్ కొంచెం పసుపు వేసుకుందాం. తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు కర్రీకి సరిపడా ఉప్పుడు వేసేసుకుంటే సరిపడుతుంది. మన అందరికీ తెలుసు కదా, ఇప్పుడు కొంతకాలం ఒక 1 మంత్ కంప్లీట్గా ఓన్లీ వెజ్జే వాడుకోవాలి మనం అని విషయం తెలుసు కదా. కారం కూడా వేస్తాం. ఓకేనా? వేసిన తర్వాత చక్కగా ఇలాగా ఈ హ్యాండిల్స్ వేడిగా లేవు. అయితే ఇంకా మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది మాత్రం తప్పనిసరిగా కూర పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. లేకపోతే బంగాళదుంప కానీ వంకాయలు కానీ కొంచెం గట్టి పడిపోతాయి ముక్కలు. అందుకని ఇది పూర్తిగా బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాం. అయితే ఒక విషయం ఏంటంటే, వంకాయ కూర చేసేటప్పుడు తప్పనిసరిగా ఉప్పు నీళ్ళల్లో కడగాలి, లేకపోతే కండ్ర వచ్చేస్తుంది. అలాగే బంగాళదుంపలు కూడా ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాలి, లేకపోతే అవి కూడా ఒకలాంటి టేస్ట్ మారిపోతాయి, చిరుచేదు వచ్చేస్తుంది అన్నమాట. అందుకని మనం తప్పనిసరిగా అవి ఉప్పు నీళ్ళల్లోనే కడిగి అట్టే పెట్టుకోవాలి. చూడండి, కొంతసేపు మగ్గింది కదా, ఈ టైంలో మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం, ఎక్కువ కాదు. ఒక గ్లాసు. ఎందుకంటే కూరగాయ ముక్కలు ఉడకాలి కాబట్టి ఇది బాగా మెత్తగా ఉడకడానికి వీలుగా మనం కొద్దిగా వాటర్ వేసుకున్నాం అన్నమాట. ఫ్లేమ్ హైలోనే ఉంచి వండుతున్నాను నేను. ఈ కర్రీ ఉడికేలోపు మనం చింతపండు పులుపు తీసుకున్నాం కదా, దీన్ని పిండి పులుసు రెడీ చేసుకున్నాం. చూడండి, చాలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందాం. చాలా బాగా ఉడికిపోయింది కర్రీ. ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోస్తే వంకాయ ముక్కలు కానీ బంగాళదుంప ముక్కలు కానీ గట్టిపడకుండా ఉంటాయన్నమాట. ఒకసారి ఇలా కదిపేసుకొని మళ్ళీ ఒక 3 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే బంగాళదుంప వంకాయ కర్రీ రెడీ అవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఓకేనా? నాన్ వెజ్ అయినా వచనం కాకుండా తింటే అనారోగ్యాలు ఎక్కువ అని చెప్పి మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక పాయింట్ ఉండేదన్నమాట. అలాగా ఏవైనా ఆహార పదార్థాలు ఉడికించి తినాల్సి వచ్చిన పదార్థాలన్నీ కూడా కంప్లీట్గా ఉడికిన తర్వాత మాత్రమే మనం తినడం మంచిది. లేకపోతే అవి సగం సగం ఉడకటం వల్ల ఏమవుతుందంటే ఇండైజెషన్ రావడం, లేకపోతేనేమో పొట్టలో గ్యాస్ ఫామ్ అవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది గుర్తుపెట్టుకుని అంటే హడావిడిగా వండుకోవడం కాకుండా మనం ఇప్పుడు ఇంకొక మంచి వీలు ఏంటంటే కుక్కర్ ఉంది కాబట్టి కుక్కర్లో 3-4 విజిల్స్ వేయించేసుకుంటే చక్కగా ఉడికిపోద్ది అనమాట ఏ పదార్థమైనా. ఓకేనా? ఇలా వండుకునేటప్పుడు కంప్లీట్గా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఓకే? చూడండి, నేను చింతపండు పులుసు పోసిన తర్వాత మళ్ళీ ఒక 4 నిమిషాలు అయింది ఇప్పటి వరకు. ఇంకొక నిమిషం అంటే ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత అప్పుడు స్టవ్ ఆపేస్తాను. ఇది వరకు రోజుల్లో ఎలాగంటే చూడండి, ఇలాగా బంగాళదుంపని పైన బాగా కడిగేసి
ఇలాగ తొక్కతో పాటు ముక్కలు చేసి కర్రీస్ వండుకునేవాళ్ళం మేము. అయితే ఇప్పుడు అందరూ కూడా బంగాళదుంపలు అవి చిక్కు తీసేస్తున్నారు, కానీ మేమైతే అలా చిక్కు తీయకుండా ఇలాగే వండుకుంటాం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? అయితే మా చిన్న పాపాయిల గురించి పెసరపప్పు వండాను. ఇప్పుడు దానికి పోపు కోసం పోపు పెడుతున్నాను.